సో ఒకసారి ఒకసారి మళ్ళీ చూద్దాం. ఓకే, నాకు ఇందులో మిస్టేక్స్ ఏమైనా కనపడితే నాకు తెలుస్తాయి. మెయిన్లీ నాకు ఆఫ్ కోర్స్ చాలా మిస్టేక్స్ ఉన్నాయి. బట్ మనం చేసింది రఫ్ గానే జస్ట్ 2 గంటల్లో చేసింది కాబట్టి నో వరీస్. చూడండి. చిన్నప్పుడు నీకు కథ చెప్పేవాడిని. పర్షియన్ సామ్రాజ్యంలో సుల్తాన్ ఎంత పెద్ద సమస్య వచ్చినా తన బలమైన సైన్యానికి కూడా చెప్పకుండా ఒక్కడికే చెప్పేవాడు. సుల్తాన్ కావాలనుకున్నది ఏదైనా తెచ్చిచ్చేవాడు, వద్దనుకున్నది ఏదైనా అంతం చేసేవాడు. వాడి పేరు ఇంతవరకు క్లిప్స్ అయితే పెట్టాం. ఓకే, మధ్యలో ఇక్కడ ఈ యాక్షన్ సీన్స్ అయ్యి పెడదాం అనుకున్నాం, బట్ అది కుదరలేదు. సో మనం ఏం చేద్దామంటే, సో ఇంతవరకు ఇది ఫైన్. ఆ మ్యూజిక్ ఒకటే కొంచెం కొడుతుంది ఎక్కడో కదా. సో మన డైరెక్టర్ మన దగ్గర లేడు కాబట్టి ఎలా మార్చుకోవచ్చు. ఆ, అది పెట్టలేదు, దానికి వేరే ట్రాక్ ఉంటుంది. దానికి ట్రాక్ వేరే ఉంటుంది. ఫస్ట్ మనకు ప్లేస్మెంట్ సెట్ అవ్వాలి. ఓకే, ప్లేస్మెంట్ ఒక ఫ్లో సెట్ అయింది అనుకోండి, సో అప్పుడు ఎఫెక్ట్స్ మీదకి వస్తారు వీళ్ళు. ఓకే, సో అందుకే ఇక్కడ చెప్పాను చూడండి, ఇది ఓన్లీ వాయిస్ ట్రాక్ ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇది ఓన్లీ వాయిస్ ట్రాక్. కింద ఈ ఎంటీ లేయర్ ఏదైతే ఉందో ఇది ఓన్లీ సౌండ్ ఎఫెక్ట్ ట్రాక్స్. ఓకే, ఈ లాస్ట్ ఇది ఓన్లీ బీజిఎం ట్రాక్. ఇది కూడా అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ విలేజ్ ట్రాక్స్ ఉంటే పైన హీరో ట్రాక్స్ ఉంటాయి, అండ్ దానిపైన ఇంకొక సైడ్ క్యారెక్టర్ ట్రాక్స్ ఉంటాయి. ఇలా లేదు అంటే కొంతమంది ఎలా పెట్టుకుంటారంటే నార్మల్గా ఇక్కడ ఒక నార్మల్గా లైక్ సీన్ బై సీన్ పెట్టుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ విలేజ్ షాట్, సిటీ షాట్, ఇలా సపరేట్ పెట్టుకుంటారు. లేదంటే ఫైట్ సీక్వెన్సెస్ అని ఒక దాంట్లో, రొమాంటిక్ సీక్వెన్సెస్ అని ఒక దాంట్లో, యాక్షన్ సీక్వెన్సెస్ లేదంటే ఎమోషన్ సీక్వెన్సెస్ ఇలా పెట్టుకుంటారు వీళ్ళు లేయర్ బై లేయర్. ఓకే, సో ఈ దీనివల్ల యూజ్ ఏంటంటే సడన్గా ఒక సీన్ వెతుక్కోవాలంటే వాళ్ళకి పెద్ద పని ఉండదు. దే కెన్ సర్చ్ లైక్ దిస్ ఫాస్ట్ గా. ఇదే ఒక లైన్లో ఉన్నాయనుకోండి, ఎక్కడెక్కడ వెతుక్కోవాలి, చచ్చిపోవాలి కదా. కదా, అందుకే. ఓకే, సో ఇక్కడ నుంచి ఈ క్లిప్స్ రఫ్గా అయితే పెట్టాం, అంత ఏం మంచిగా పెట్టలేదు. కానీ ఇంకా రీసెర్చ్ చేస్తే అట్లీస్ట్ ఒక 2 days అనేది తీసుకోవాలి ఒక టీజర్ చేయడానికి. ఓకే, ఫటాఫట్ ఒక రోజులో అయిపోవాలంటే అవ్వని పని. 2 days తీసుకోవాలి, క్లిప్స్ అన్ని కూర్చొని చూడాలి. ఏది బాగుంది, ఏది పెడితే బాగుంటుంది, ఏది పెట్టకపోతే బాగోదు, ఏది పెడితే పాడే ఛాన్స్ ఉంది, ప్రతిదీ తెలియాల్సి ఉంటుంది కదా మనకి. సో ఇట్లా క్లిప్స్ అన్ని ఇంతవరకు పెట్టుకున్నాం. నాకెందుకు ఈ మ్యూజిక్కే నాకు సరిపోవట్లా, లైక్ ఇట్స్ నాట్ కరెక్ట్ అని అనిపిస్తుంది. ఓకే, పేరు నో, మ్యూజిక్కే మ్యాచ్ అవ్వట్లేదు నాకు. అంటే ఆ మ్యూజిక్ బాగుంది, ఆ ఏరియాలో మ్యూజిక్ ఇస్ నాట్ గుడ్. సో యాక్చువల్లీ ఇది రివీల్ చేయొద్దు మూవీలో అయితే, ఎందుకంటే మూవీ ఎంట్రీ మ్యూజిక్స్ కానీ ఆ విజువల్స్ కానీ ఎక్కడ వాడుకోకూడదని చెప్పుకున్నాం ఆల్రెడీ కదా. ముందే రివీల్ చేసేస్తే ఆ కిక్ పోయే ఛాన్స్ ఉంది మూవీలో. ఓకే, సో అందుకని చెప్పి వి కాంట్ యూజ్ ద ఎంట్రీ ట్రైలర్స్ అండ్ సారీ ఎంట్రీ షార్ట్స్ ఆర్ ఎనీ ఎంట్రీ బీజిఎమ్స్, వి కాంట్ యూజ్ ఇట్. ఓకే, సో అందుకని చెప్పి, బట్ మనం చేసే ప్రాక్టీస్ పర్పస్ కోసం కాబట్టి వీ కెన్ వాడుకుందాం. ఓకే, ఇందులో ప్రభాస్ ఎంట్రీ ఉంటుంది, తెచ్చుకోండి ఒకసారి. ఎంట్రీ మ్యూజిక్ చాలా ఇష్టం నాకు యాక్చువల్లీ అది. సో దీన్ని మనకు కావాల్సిన, మనం డౌన్లోడ్ చేసుకున్న సాఫ్ట్వేర్ గుర్తుంది కదా. ఓకే, 4K డౌన్లోడర్, దానిలోకి వెళ్ళిపోవటం, ఆడియోలోకి మార్చుకొని పేస్ట్ చేసుకొని వీ కెన్ డౌన్లోడ్ ఈజీ. ఆ వెబ్సైట్స్ అవి పని చేయట్లేదు కాబట్టి వీ కెన్, మనకున్న ఒకే ఒక ఆప్షన్ 4K డౌన్లోడ్.
ఇది కైండ్ ఆఫ్ ఫోన్లో నాకు విడ్మెట్ లాంటిది చెప్పాను కదా ఆల్రెడీ. తెలుసా విడ్మెట్? విడ్మెట్ తెలుసు కదా, సేమ్ విడ్మెట్ లాంటిది కంప్యూటర్కి ఇది. ఓకే, బట్ దానిలో వచ్చిన చెత్త వీడియోస్ అని ఇందులో రావు, నీట్గా ఉంటుంది. ఓకే, డౌన్లోడ్స్ మాత్రమే. పర్ డే యూ కెన్ డౌన్లోడ్ 10 డౌన్లోడ్స్. ప్రీమియం తీసుకోవాలి అందుకని ఎక్కువ చేసుకోవాలంటే. ఓకే, కానీ వెయిట్ చేయాలి, కొంచెం ఎక్కువగా లోడ్ అవుతుంది ఇది. ఓకే, ఒక్కసారి ఈ మ్యూజిక్ ఒకటి సెట్ చేసి మనం స్టాప్ చేద్దాం దాన్ని. ఓకే, రేపు ఒక ఫ్లోలో మొత్తం కంప్లీట్ చేసి పడేద్దాం, ఒక పని అయిపోతుంది. ట్రైలర్ కూడా మీకు ఆ గ్రాఫ్ ఎక్స్ప్లెయిన్ చేసి నెక్స్ట్ ప్లగిన్ వర్క్స్ ఇవి ఉంటాయి కదా. ప్లగిన్స్ చెప్పాను కదా మీకు, కలర్ చెప్తానని చెప్పాను కదా. కలర్ గ్రేడింగ్ చెప్పాను. కలర్ గ్రేడింగ్కి మ్యాజిక్ బుల్లెట్ ప్లగిన్ అని ఒకటి ఉంటుంది, అదొకటి. ఫిక్స్టర్ అని ఒక ప్లగిన్ ఉంటుంది, అది ఇన్స్టాగ్రామ్ ఎయిట్స్ కోసం అదొకటి వాడతాం. ఓకే, అది ఈ రెండు యాక్చువల్ నా ల్యాప్టాప్లోనే చెప్పాలి. అన్ఫార్చునేట్లీ సిస్టమ్ కదా సపోర్టే చేయట్లా. లాస్ట్ బ్యాచ్ చెప్పినప్పుడు అసలు పనే చేయాల, బ్లాక్ స్క్రీన్ వస్తూ ఉండే. నాకు అర్థం కాక రోజు మొత్తం జుట్టు పీక్కున్నా. నా ల్యాప్టాప్లో చూస్తే నేను ఇంకా వర్షన్ ప్రాబ్లం సపోర్ట్ చేయట్లేదేమో అనుకున్నా. కొత్త వర్షన్ ఎక్కించినా సరే రాదే. సో అందుకని చెప్పి ప్లగిన్స్ అంటే ఇవి మ్యాజిక్ బుల్లెట్ ఇంకా ట్విక్స్టర్, కలర్ గ్రేడింగ్. ఆల్మోస్ట్ ఒక చిన్న సైజ్ దావెన్సీ అది, తెలుసా మ్యాజిక్ బుల్లెట్ అనేది. ఆ, దాన్ని ప్రీమియర్ ప్రోలో ఎక్స్టెన్షన్స్ అంటాం. ఓకే, వస్తుంది దగ్గర దగ్గరగా అండి, ఇస్తుంది. లట్స్ ఉంటాయి దాంట్లో, పిచ్చెక్కిపోతుంది, అంత బాగుంటాయి. యాక్చువల్ లట్స్ వాడమని సజెషన్ అయితే ఇవ్వను, బట్ ఇన్ కేస్ మనకి ఏదో ఒక సింగిల్ క్లిక్లో అయిపోవాలనుకుంటే యూ కెన్ యూస్ లట్స్. కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇంటర్నెట్లోనే ఉంది క్రాక్. కావాలంటే డౌన్లోడ్ చేసేయమంటే ఇస్తా. ఏది మన సలార్ ఎంట్రీ, ఏదండి ఇది? డౌన్లోడ్ చేసాం కదా. ఇది ఇక్కడ ఉంది డన్. దీన్ని డైరెక్ట్ డ్రాగ్ డ్రాప్. దీంట్లో మనోడు ఎంట్రీ ఉంటుంది. కావాలనుకుంటే మన సెకండ్ ట్రాక్ కూడా యూ కెన్ చేయొచ్చు. ప్లస్ ఐ, లేదంటే ఇక్కడ నుంచి కూడా యూ కెన్ ట్రై అండి. ప్లస్ ఐ. ఈ మ్యూజిక్ అంటే చాలా ఇష్టం అండి నాకు అసలు. సో ఒకసారి మన ఆడియో ప్యానల్లోకి వచ్చేద్దాం. ఏది ఇదే కదా అది. సో ఇక్కడ మనం ఎక్కడ రీప్లేస్ చేయాలి? ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి. డన్. సో రీప్లేస్ చేసేసాం, ఒక్కసారి చూద్దాం. అరేంజ్మెంట్ చేయలేదు, రీప్లేస్ చేద్దాం. పేరు ఇంకొంచెం జరగాలి. విల్ జూమ్ ద కామ్. వాడి పేరు ఇది ఇక్కడ దాకా రావాలి. దీన్ని కట్ చేసుకుందాం కొద్దిగా బయట సైడ్. డన్. దీన్ని ఆల్ట్ పట్టుకోండి, మూవ్ ఆరో మార్క్స్. పేరు ఇప్పుడు మ్యాచ్ అవుతుంది యాక్చువల్లీ కదండి. ఇందాక దానికంటే ఇప్పుడు కొంచెం బెటర్ అనిపిస్తుంది. సో ఇలా కొన్ని వందల మ్యూజిక్స్ వింటారు వాళ్ళు, అంటే మూవీలో 100 మ్యూజిక్స్ ఉండాలి అండి, జస్ట్ నార్మల్ చెప్తున్నా. అన్ని సార్లు విని 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 వాళ్ళకి ఒకటి ఫైనల్ అనిపిస్తే అప్పుడు ఫైనల్ చేస్తారు అక్కడ. ఓకే, ఇదంతా డైరెక్టర్ మీద ఉంటుంది. కొన్నిసార్లు డైరెక్టర్కి ఎడిటింగ్ ఐడియా లేనప్పుడు ఎడిటర్ మీద వదిలేస్తారు, వాడికి వాడు నచ్చినట్టు చేసి ఊరుకుంటాడు, అది బయటకు వస్తే ఫ్లాప్ అవుతుంది. ఇలా ఉంటాయి కొన్ని. ఓకే, వాడి పేరు యాక్చువల్లీ ఒక షాట్ అంతసేపు ఉండకూడదు తెలుసా విషయం. టీజర్లో చెప్పాను కదా మీకు, అంతసేపు ఉంటే దే విల్ మిస్ ద ఫ్లో. ఓకే, యాక్చువల్లీ ఈ షాట్ కూడా పెట్టకూడదు, డైనమిక్ షాట్ అది ఫైట్ మొత్తంలో. దిస్ ఇస్ ద డైనమిక్ షాట్ కదా, వి కాంట్ యాడ్ దిస్ షాట్.
లేదు అనుకుంటే యూ క్యాన్ యాడ్ దిస్ షాట్ లైక్ దాంట్లో ఏమంటాం ఫస్ట్ ఫైట్లో ఇలా పిడికిలు బిగించున్నది మనోడు సేమ్ అదే వాడే టీజర్లో మనోడు కూడా అది వాడుకోవచ్చు మనకు కావాలనుకుంటే మూవీ టేక్ మూవీ ఇది కొంచెం విల్ ఎన్లార్జ్ ఇట్ చూడండి ఎక్కడ ఉంది స్టాప్ 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 రైట్ 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 సో ఇక్కడ మనం జూమ్ చేసుకుందాం ఓకే ప్రెస్ ఐ డన్ ప్రెస్ ఓ అండ్ డ్రాగ్ ఓన్లీ ఆడియో ఇది కావాలనుకుంటే ఇది కూడా యాడ్ చేసుకోవచ్చు వితౌట్ ఎనీ టైటిల్ ఓ షెట్ ఇక్కడ కదా సారీ ఇక్కడ ఆ నేమ్ తీసుకోకండి నేమ్ పక్కన పెట్టి ఈ నేమ్ని ఇక్కడ పక్కన పెట్టి యూ కెన్ చూస్ అర్థమైంది కదా మీకు చూడండి ఒకసారి ఫ్లో చూద్దాం వాడి పేరు యాక్చువల్లీ ఇక్కడ స్టాప్ చేసేవచ్చు టీజర్ తెలుసా ఈ టైటిల్ పడ్డ తర్వాత దట్స్ ఆల్ స్టాప్ చేసేవచ్చు టీజర్ కాబట్టి ఎందుకంటే టీజర్లో నేను ఎక్కువ చెప్పను భయ్యా అనుకోవడం అంతే ట్రైలర్లో చూసుకో లేదంటే సినిమాకి వెళ్ళి చూసుకో అంతే టీజర్లోనే మొత్తం చెప్తే ఎందుకు ఇక నువ్వు ఉండి సినిమాకి వెళ్ళకుండా ట్రైలర్లోనే మొత్తం సినిమా చూస్తావు ఇంక అంతే ఓకే స్టాప్ ఇలా అనమాట ఓకే ఓకే సో ఇలా కొంచెం అటు ఇటు చేంజెస్ చేసుకుంటూ యూ కెన్ ట్రై చేద్దాం ఒకసారి You can hold Alt and move. బీట్ దగ్గర ఎగ్జాక్ట్గా అయిపోవటం వేరే క్లిప్స్ అని నాకు యాడ్ చేయటం ఓకే సో ఈ ఏరియాని మీరు ఫిల్ చేయడానికి ట్రై చేయండి ఓకే ఈరోజు మీకు ఇంకా టైం దొరికింది మీరు ఇంకా ఫిల్ చేసుకోవడానికి ట్రై చేయవచ్చు ఓకే ట్రై చేయండి నేనైతే దీన్ని మ్యాక్సిమం రేపు అయితే కంప్లీట్ అయిపోతే రేపు మ్యాక్సిమం ట్రైలర్ అయితే స్టార్ట్ చేయడానికి చూసుకుందాం మనం ఓకే డన్ కదండి ఇంతవరకు అయితే సేవ్ చేద్దాం ఓకే ఇంతకన్నా చెప్తే ఇంకా 10 నిమిషాలు ఉంది ఇక అవ్వదు నేను 2 గంటలు చెప్తేనే మనకి పని అవ్వలేదు సో కష్టం అనమాట అందుకని చెప్పి ఓకే అండి